హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు క్లాస్‌లో మనము క్లిప్ ఆర్ట్, షేప్స్, ఇంకొన్ని కమాండ్స్ గురించైతే తెలుసుకుంటామండి. ఇందులో మొదటిగా క్లిప్ ఆర్ట్. ఈ క్లిప్ ఆర్ట్ అనేది మనకెందుకు యూజ్ అవుతదంటే, మనకు కార్టన్ టైప్ లాంటి ఇమేజెస్ ఏదైనా కావాలంటే మనం ఇందులోంచైతే తీసుకుంటామండి. ఇందులో డిఫాల్ట్‌గా అయితే మనకు ఇమేజెస్ ఉంటాయి. అదే లాస్ట్ క్లాస్‌లో చూసినటువంటి పిక్చర్‌లో మనం ఏం చేయొచ్చు, మన ఫోటోస్ గానీ, లేదా ఏదన్నా ఇమేజెస్ కానీ తీసుకోవచ్చు. బట్ క్లిప్ ఆర్ట్‌లో అయితే కార్టన్ టైప్ ఆఫ్ ఇమేజెస్‌నైతే మనము తీసుకోవటం జరుగుతుందండి. ఇందులో డిఫాల్ట్‌గా అయితే కొన్ని ఇమేజెస్ ఉంటాయండి. దానిని ఏ విధంగా అయితే తీసుకోవాలో చూస్తాము. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్లిప్ ఆర్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటానే మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్గనైజ్డ్ క్లిప్స్ అని వస్తదండి. ఓకేనా? ఇక్కడ ఉంది కదండీ ఈడ. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటానే మనకు ఆఫీస్ కలెక్షన్స్ అని ఉంది కదండీ ఈడ. దాని మీద డబుల్ ట్యాప్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు కొన్ని నేమ్స్ అయితే కనిపిస్తాయన్నాయండి. ఓకేనా? ఇవి గ్రూప్ వైస్ ఉంటాయండి. అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇమేజెస్ ఇందులో ఉంటాయి. అనిమల్ అని, ఆర్ట్ అని, ఓకేనా? ఆటో షేప్స్ అని ఇక్కడ ఈ విధంగా అయితే మనకు కనిపిస్తా ఉంటాయండి. ఇవన్నీ ఏ విధంగా ఉంటాయంటే మనకు కార్టన్ టైప్‌లో అయితే కనిపియటం అనేది జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను అగ్రికల్చర్‌లోకెళ్ళాను. ఇక్కడ ఈ ఇమేజ్ కావాలా? ఏం చేయాలంటే మనం మౌస్ పాయింట్ ఉంది కదండీ! ఈ ప్లేస్‌లో రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. కాపీ అని ఇవ్వండి. మనకి ఎక్కడ కావాలా? ఈ ప్లేస్‌లో కావాలి గదండీ! రైట్ బటన్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఇవ్వండి. కానీ ఇక్కడ వచ్చిందాండి? రాలేదు. ఎందుకు రావటం లేదంటే, మనము పొజిషన్ అనేది కరెక్ట్‌గా తీసుకొని కాపీ గాని చేయకపోతే ఆడ రాదండి. అర్థమైంది గదండీ! ఏం జేయాలి మనం? మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోవాలా, కాపీ అని ఇవ్వాలా, ఓకేనా? రైట్ బటన్ క్లిక్ చేసుకొని పేస్ట్ అనేది ఇవ్వండి. అర్థమైంది గదండీ! పొజిషన్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, మనకైతే ఆడ కాపీ గాదు, ఇక్కడికెళ్తే పేస్ట్ అనేది రాదండి. అర్థమైంది గదా! ఒకవేళ వద్దనుకుంటే ఇంటూ ఇచ్చేసేసేయండి. యెస్ అని ఇచ్చేసేయండి. ఓకేనా? ఇక్కడ క్లోజ్ చేసేయండి. చూడండి మళ్ళా ఒకసారి చెప్తాను. క్లిప్ ఆర్ట్‌లోకెళ్ళండి. ఆర్గనైజ్ క్లిక్ చేసుకోండి. ఆఫీస్ కలెక్షన్‌లోకి డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ వైస్ ఉంటాయండి మనకు. ఓకేనా? ఇక్కడ ఉంది గదండీ! నేనేం చేశాను ఫుడ్‌లోకెళ్ళాను. నాకైతే ఏం గావాలంటే ఈ ఇమేజ్ గావాలా. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. కాపీ అని ఇవ్వండి. అగైన్ మనం ఏం చేస్తాం ఎక్కడైతే కావాలో ఆడ మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ అని ఇవ్వండి. చూడండి ఏమైంది నాకు ఇంతకుముందు ఇమేజ్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పానండి. సరిగా గాని మనము పొజిషన్‌లోకెళ్ళి కాపీ చేయకపోతే రాదు. ఇదెందుకొచ్చిందంటే ప్రీవియస్ నేనేం సెలెక్ట్ చేసుకున్నాము, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం గదండీ! దట్ మీన్స్ కాపీ చేసుకున్నాం గదండీ! కాబట్టి అదే వచ్చింది. చూడండి మళ్ళా ఇక్కడికెళ్ళాను. రైట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఏం చేయాలా? కాపీ అని ఇవ్వండి. ఓకేనా? మళ్ళా రైట్ బటన్ క్లిక్ చేసుకొని పేస్ట్ అనివ్వండి. చూడండి ఇప్పుడొచ్చిందా? ఈ పిక్చర్‌ని నేను ఏదైనా పెద్దది చేయాలనుకోండి. క్లిక్ చేసుకోండి. ఓకేనా? మౌస్ లెఫ్ట్ బటన్ ఉంది గదండీ! ఓకేనా? ఈ డాట్ ఉంది కదా! ఈడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డ్రాగ్ చేసినామంటే, లాగినామంటే మనకు పెద్దదిగా అయితే రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక గ్రీన్ డాట్ అనేది కనిపిస్తాంది. దీన్ని రొటేట్ అంటారండి. ఓకేనా? ఈ గ్రీన్ డాట్ కాడ మౌస్ పాయింటర్ పెట్టినామంటే ఒక మనకు సింబల్ వచ్చింది గదండీ! రొటేట్ సింబలు. దాని మీద లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనం ఇట్ట రొటేట్ చేసుకోవచ్చండి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. అర్థమైంది గదండీ! ఓకేనా? దీనికోసం అయితే క్లిప్ ఆర్ట్ అనే దాన్ని యూజ్ చేయటం అనేది జరుగుతాది. వద్దనుకుంటే ఇక్కడ ఇంటూ అన్నా ఇవ్వండి. లేదంటే యాక్టివేట్‌లో ఉంది గదండీ! మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదైనా ఒకటి యాక్టివేట్‌లో ఉంటే ఆరెంజ్ కలర్‌లో ఉంటదని. వద్దంటే టిక్ మార్క్ తీసేయండి. డీయాక్టివేట్ అయిపోతది. ఓకే గదండీ! నెక్స్ట్ టాపిక్ వచ్చి షేప్స్ అండి. ఈ షేప్ బటన్ మీద మనం క్లిక్ చేసామనుకోండి కమాండ్ పైన, మనకేమైతదని చూడండి ఈ విధంగా మనకు ఒక డయలాగ్ బాక్స్ అనేది డిస్‌ప్లే అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు చాలా రకాలైనటువంటి ఓకేనా షేప్స్ అయితే మనకు అవైలబుల్ అయినాయండి. ఇక్కడ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనకి ఏ ప్లేస్‌లో అయితే కావాలో ఆడ డ్రాగ్ చేయండి. చూడండి డ్రాగ్ చేసేప్పుడు చూడండి పిక్చర్ ఏమైంది మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వస్తాంది. అట్ట కాకుండా ఓకేనా? బోత్ సైడ్ ఈక్వల్‌గా కావాలంటే కీబోర్డ్‌లో షిఫ్ట్ బటన్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేశామనుకోండి, మనకు బోత్ సైడ్ ఈక్వల్‌గా రావటం అనేది జరుగుతదండి. అప్పుడేం చేస్తాం మనం మౌస్ వదిలేయండి. ఓకేనా? షిఫ్ట్ వదిలేసేయండి. ఎప్పుడైతే ఈ పిక్చర్ తీసుకున్నామో, మనకు చూడండి ఇక్కడ యెల్లో బటన్‌తో ఒకటొచ్చున్నదండి. గ్రీన్‌తో ఒకటొచ్చింది. గ్రీన్ అనేది ఎందుకు మనకు రొటేట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసామండి. ఓకేనా? గ్రీన్ ఎక్కడైతే ఉందో ఆడ మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనం దాన్ని మూవ్ చేసుకోవచ్చు ఇట్టా అని జెప్పాను. అదే ఈ యెల్లో ఉంది గదండీ! ఈ యెల్లో ఎందుకు ఉపయోగపడతదంటే మౌస్ పాయింటర్ అక్కడ పెట్టండి. కొంచెం చూడండి పైకి తీసుకున్నామనుకో
మనకు షేప్ అనేది ఈ విధంగా వస్తదండి. చూడండి మళ్ళా క్లిక్ చేశాను. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, యెల్లో కలర్ ఏదైతే ఉందో ఓకేనా, దాన్ని పట్టుకొని ఆ షేప్‌నైతే మనము చేంజ్ చేసుకుంటా రావచ్చండి. దానికోసం అయితే యూజ్ చేయటం అనేది జరుగుతది. ఇంకొకటి విషయం ఏందంటే, ఎప్పుడైతే మనం ఈడ షేప్ తీసుకున్నామో ఆటోమేటిక్‌గా మనకు ఫార్మాట్ అనేది ఒకటి రావటం అనేది జరుగుతదండి. ఓకేనా. సరే దీని గురించి తెలుసుకుంటామండి. ఓకేనా. ఇక్కడ చూడండి మళ్ళా మనకు షేప్స్ కావాలనుకోండి, ఇన్సర్ట్ మెన్యూలోకెళ్ళి షేప్‌లోకెళ్ళకుండా మనకి ఈడే ఉంటాయండి. ఓకేనా. డౌన్ యారో ఉంది కదండీ ఈడ. క్లిక్ చేసినామంటే మళ్ళా సేమ్ షేప్స్ అన్నీ మనకు అవైలబుల్ అయితాయి. నేను ఇందులోకెళ్ళేసి ఇది తీసుకున్నానండి. తీసుకునేసి ఓకేనా. నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసేప్పుడు నాకు బోత్ సైడ్ ఈక్వల్ కావాలంటే ఏం చేయాలా మనం షిఫ్ట్ బటన్ పట్టుకోవాలా. షిఫ్ట్ బటన్ పట్టుకుంటే ఏమైతది మనకు బోత్ సైడ్ అయితే ఈక్వల్‌గా రావటం అనేది జరుగుతది. వదిలేసాను. చెప్పాను కదండీ యెల్లో బటన్ ఉంది కదా ఈడ. యెల్లో బటన్ లాగినామంటే మనం పట్టుకొని ఓకేనా డ్రాగ్ చేసినామంటే మనకి ఈ విధంగా షేప్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైతుంది కదండీ! ఇంక గ్రీన్ చెప్పాను కదా మీకు. రొటేట్ చేసుకునే దానికని ఉపయోగపడతది. ఇన్ కేస్ ఏదైనా వద్దంటే సెలెక్ట్ చేసుకొని దాన్ని డిలీట్ ఇచ్చేసేయండి. మనము దీనిని మీదైతే మనం ఈ పాయింట్స్ నేర్చుకుంటామండి ఉపయోగించి. ఓకేనా? సరే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది. అంటే ఈ పిక్చర్ ఏదైతే ఉందో దట్ మీన్స్ షేప్ ఏదైతే ఉందో, ఆ షేప్‌లో నేను ఏదైనా టెక్స్ట్ టైప్ చేసుకోవాలనుకోండి. ఓకేనా? ఇక్కడ ఉంది కదా! ఎడిట్ టెక్స్ట్ అనివ్వండి. చూడండి ఇక్కడ కర్సర్ అయితే బ్లింక్ అవుతుందా? ఇక్కడ మనము టైప్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్నైతే టైప్ చేయటం అనేది జరుగుతదండి. అర్థమైంది కదండీ! తర్వాత టెక్స్ట్ బాక్స్ స్టైల్స్ అని ఉందండి. ఈటికి రండి. ఓకేనా? దీంట్లో ఏదైతే కలర్ ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదండీ! కలర్ సంబంధించి ఏదైతే ఇవ్వాలనుకుంటే దాన్ని ఇవ్వండి. ఓకేనా? ఇచ్చినామంటే చూడండి అక్కడ ఆ షేప్‌లోకైతే ఆ కలర్ అయితే వచ్చిందా? చూడండి నేను ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టి చూస్తున్నాను. ఓకేనా? ఏ కలర్ మీద మౌస్ పాయింట్ పెడితే ఆటోమేటిక్‌గా ఆ కలర్ అనేది ఆ షేప్‌లో అయితే రావటం అనేది జరిగింది. నేనైతే ఇక్కడ ఈ కలర్ తీసుకున్నానండి. అర్థమైంది గదండీ! ఓకే. నాకైతే ఈ కలర్ వద్దు వేరేదేదైనా కావాలా? ఇక్కడ లేదు అనుకోండి. అప్పుడేం జేస్తాం మనము షేప్ ఫిల్. ఇక్కడ ఏది వర్క్ అవ్వాలన్నా మీరు ఈ షేప్‌నైతే సెలెక్ట్ చేసుకొని బోవాల. గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? షేప్ ఫిల్‌లోకెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఓకేనా? మళ్ళా ఇందులోకి రండి. నో ఫిల్ అసలు నాకు కలరే వద్దనుకుంటే నో ఫిల్ ఇవ్వండి. మోర్ ఫిల్ కలర్స్ మనకు తెలుసు గదా! ఆల్రెడీ మనం చాలా సార్లు జేసినాం. స్టాండర్డ్‌లో బోండి, కస్టమ్‌లోకి బోండి. ఇక్కడ ఈ బటను పైకి కిందకంటే లైట్‌గా డార్క్‌గా వస్తదని మనం ఆల్రెడీ చాలా టైమ్స్ అయితే మనం దీని గురించి తెలుసుకున్నామండి. తర్వాతొచ్చేసి పిక్చర్. ఇన్ కేస్ ఈ షేప్‌లో పిక్చర్ ఏదన్నా కావాలనుకోండి. పిక్చర్ క్లిక్ చేసుకోండి. పిక్చర్ క్లిక్ చేసుకున్నామంటే మనకు ఇక్కడ ఉన్నాయి గదండీ! ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ఇన్సర్ట్ అని ఇచ్చినామంటే ఆ పిక్చర్ ఇందులోకైతే రావటం జరుగుతదండి. అర్థమైందండి? ఈ షేప్‌లోకి ఏదైనా మనము పిక్చర్‌ని మూవ్ చేసుకోవాలనుకుంటే షేప్ ఫీల్డ్‌లోకెళ్ళండి. పిక్చర్‌లోకెళ్ళండి. ఓకేనా? మనకు పిక్చర్స్ ఉంటాయి గదండీ! ఎక్కడైతే పిక్చర్స్ ఉంటాయో ఆ ప్లేస్‌లోకెళ్ళేసి ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇన్సర్ట్ అని ఇచ్చినామంటే మనకు రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! నేనైతే ఈ పిక్చర్‌ను తీసుకున్నాను. ఓకేనా? తరువాత గ్రాడియంట్. ఈ గ్రాడియంట్ అనేది దేనికి వర్క్ అవుతదంటే, మనం పిక్చర్ కంటే ముందేం తీసుకున్నామండి? బ్లూ కలర్ తీసుకున్నాం గదా! ఆ బ్లూ కలర్‌కి వర్క్ అవుతదండి. మనం పిక్చర్ తీసుకున్నాం గదా! కారు. ఆ దానికైతే మనకు వర్కౌట్ అవ్వదు. గ్రేడియంట్ అనేది ఓకేనా? పిక్చర్ కంటే మనం ఏ కలర్ అయితే ముందు తీసుకున్నామో దానికి వర్క్ అవుతదండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈడకెళ్ళాను. నేను చూడండి ఇది క్లిక్ చేసుకున్నాను. ఆ కలర్ ఎప్పుడైతే తీసుకున్నానో ఆటోమేటిక్‌గా నాకైతే ఈ విధంగా రావటం అనేది జరిగింది. చూడండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనం మౌస్ మూవ్ చేస్తా ఉంటే ఏమైతుంది మనకాడ షేప్‌లో డిజైన్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ గ్రాడియంట్ అనేది దానికోసం యూజ్ చేయటం అనేది జరుగుతదండి. తర్వాత టెక్స్చర్ ఇది మనకి ఎట్లా ఉంటాయంటే ఈ విధంగా రెడీమేడెడ్‌గా ఉంటాయండి. మనం ఫ్లోరింగ్ ఏసే టైల్స్ మారిగా కనిపిస్తాయి మనకు. ఇందులో ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకేనా? మనం జస్ట్ క్లిక్ చేసుకున్నామంటే రావటం అనేది జరుగుతదండి. తర్వాత ఇందులో ప్యాటర్న్, ప్యాటర్న్ మీద క్లిక్ చేసినామంటే మనకి ఈ విధంగా వస్తదండి. ఇక్కడ చూడండి నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం కావాలంటే రెడ్ కలర్ కావాలా? దానిపైన డిజైన్ ఏం కావాలంటే యెల్లో కలర్ కావాలా? ఓకేనా? అంటే బ్యాక్‌గ్రౌండు రెడ్ కలర్ తీసుకున్నాను. దాని పైన డిజైన్ వచ్చి యెల్లో కలర్ తీసుకున్నాను. తీసుకుంటే మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి ఓకేనా? డిజైన్స్ అయితే కనిపిస్తాయండి. మీరు మౌస్ ఇటు క్లిక్ చేసుకున్నారనుకోండి, పెద్దదిగా అయితే ఇక్కడ కనిపిస్తది. శాంపిల్ అనే దాంట్లో. నేనైతే ఏం చేశానంటే ఈ డిజైన్ తీసుకున్నాను. ఓకే ఇచ్చాను. ఆటోమేటిక్‌గా చూడండి ఆ డిజైన్ అయితే రావటం అనేది జరిగింది. అర్థమైంది కదండీ! ఫస్ట్ కలర్ కాబట్టి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా కలర్ నచ్చలేదంటే మోర్ కలర్స్‌లోకెళ్ళండి. మీరు పిక్చర్ కావాలంటే పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాడియంట్ అంటే మనకి ఈ విధంగా వస్తదండి.
ఓకేనా? గ్రేడియంట్ ఎప్పుడు గాని పిక్చర్‌కి రాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే ఆ పిక్చర్ కంటే ముందు కలర్ తీసుకున్నామో దానికి అప్లై అవుతాది. టెక్స్చర్ అంటే మనం ఫ్లోరింగ్ ఏసే టైల్స్ మారుగా ఉంటాయండి. మీకు ఇందులో ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేసుకుంటే రావటం జరుగుతాది. ప్యాటర్న్ అంటే ఏందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కలర్ తీసుకొని ఫోర్‌గ్రౌండ్‌లో వచ్చేసి నేను ఈ కలర్ ఇచ్చాను. ఈ కలర్ ఇచ్చినప్పుడు మనకి ఇన్ని రకాల డిజైన్స్ అయితే రావటం జరుగుతాదండి. ఇందులో ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకునేసి మనం ఓకే ఇచ్చినామంటే ఆ డిజైన్ అనేది ఇక్కడ రావటం అనేది జరుగుతాది. అర్థమైంది కదండీ! ఇది షేప్ ఫిల్ గురించి. తర్వాత షేప్ ఔట్‌లైన్. ఔట్‌లైన్ అంటే ఇక్కడ లైన్ ఇప్పుడు ఈ షేప్ ఉంది కదండీ! ఈ షేప్ చుట్టూ ఒక లైన్ ఉంటాదండి. ఆ లైన్‌కి గాని మనం కలర్ అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? నేను షేప్ ఔట్‌లైన్‌లోకెళ్ళాను. ఇక్కడ ఏం చేశాను నేను బ్లూ కలర్ తీసుకున్నా. ఓకేనా? బ్లూ కలర్ అయితే రావటం జరిగిందండి. అండ్ సేమ్ టైమ్ మళ్ళా ఎళ్ళాను. ఒకవేళ కలర్ వద్దనుకుంటే నో ఔట్‌లైన్ ఇవ్వండి. మోర్ ఔట్‌లైన్ కలర్స్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందు గాని చెప్పానండి. స్టాండర్డ్‌లోకి రండి, కస్టమ్‌లోకి రండి. ఇక్కడ చూజ్ చేసుకోమని మీకు చాలా సార్లయితే చెప్పడం జరిగింది. ఓకేనా? దాన్ని ఇచ్చేయండి. లేదనుకోండి విడ్త్ నాకొక దీని విడ్త్ లైన్ ఉంది గదండీ! ఆ లైన్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకోవాలా. ప్రెజెంట్ అయితే 1 పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి మనం మూవ్ చేసే కొందికి ఓకేనా? మనకెంత విడ్త్ కావాలనుకుంటున్నామో ఓకేనా? లైను విడ్త్ ఎంతైతే కావాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ విడ్త్ అనేది పెరుగుతదండి ఇక్కడ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డాష్ మోడల్ కావాలా దీనికి. డాష్ మోడల్ అంటే మనము ఇక్కడ ఉన్నాయి గదండీ! రకరకాల మోడల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే దాన్ని తీసుకోండి. ఇన్ కేస్ డాష్ మోడల్ వద్దనుకుంటే ఏం చేస్తాం మనము? డాష్ మోడల్‌లోకెళ్ళి ప్లెయిన్ తీసుకోవాలండి. దీని గురించి గాని మనం చాలా సార్లయితే చర్చించడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా అండి? అర్థమైంది గదా! ప్యాట్రన్. ప్యాట్రన్ అంటే ఏందంటే ఓకేనా? మనం షేఫిల్‌లో డిస్కస్ చేసాం గదండీ! ఓకేనా? లోపల మనకు బ్యాక్‌గ్రౌండ్ ఒకటి, ఫోర్‌గ్రౌండ్ 2 మిక్స్ చేసుకునే విధంగా అయితే తీసుకుంటామో, అదే విధంగా లైన్‌కి గాని తీసుకోవచ్చండి. ఏది ప్యాటర్న్ అనేది. ఇక్కడ నేనేం చేశానంటే, ఓకేనా, యెల్లో తీసుకున్నాను. దానిపైన వచ్చేసి గ్రీన్ తీసుకున్నా. ఈ 2 మిక్స్ అయితే నాకేమైపోయినాయంటే ఇన్ని రకాలొచ్చినాయి. నేను ఇందులో ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చాను. చూడండి చేంజ్ అయిపోయిందా లేదా? ఓకేనా? ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి. అంటే ఔట్‌లైన్‌కి గాని ఏముంటదంటే మనకు ప్యాటర్న్ అనేది ఉంటాదండి. అర్థమైంది కదండీ! అంటే షేప్ ఔట్‌లైన్‌లోకెళ్ళాం. ఔట్‌లైన్ అంటే మనకి ఏదైతే షేప్ ఉందో, ఆ షేప్ చుట్టూ ఉన్నటువంటి లైన్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్‌ని ఓకేనా! ఇక్కడ ఉన్నాయి కదండీ! రకరకాల కలర్స్ ఉంటాయి. ఏది కావాలంటే దాన్ని ఇవ్వండి. తర్వాత కలర్ వద్దనుకుంటే నో ఔట్‌లైన్‌లోకెళ్ళండి. మోర్ ఔట్‌లైన్ కలర్స్ ఇందులోకెళ్ళామంటే ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ కాకుండా వేరే 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 కలర్స్ మనకు కనిపిస్తాయండి. వాటిల్ని చూజ్ చేసుకోవచ్చు. లైన్ విడ్త్ ఏదైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే, డిక్రీజ్ చేయాలంటే ఈడ మనము దీన్ని చూజ్ చేసుకుంటామండి. డాష్ మోడలు. డాష్ మోడల్‌లోకెళ్ళామంటే మనకి ఇలాంటి డాష్‌లు ఏదన్నా అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ వద్దంటే ప్లెయిన్ తీసుకోండి. ప్యాటర్న్. ప్యాటర్న్ ఎందుకు ఉపయోగపడతది మనకంటే చెప్పాను గదండీ! షేప్ ఫిల్ ఏ విధంగా అయితే ఉపయోగపడతదో ఇక్కడ గాని మనం అదే విధంగా ఉపయోగించుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కలరు, ఫోర్‌గ్రౌండ్‌లో ఒక కలరు. 2 కలర్స్ మిక్స్ అయినాయంటే మనకి ఈ విధంగా రావటం జరుగుతాది. ఇందులో ఏది కావాలంటే దాన్ని తీసుకొని ఓకే ఇస్తే ఆ డిజైన్ అనేది ఆ లైన్‌కైతే అప్లై అవుతాదండి. అర్థమైందా? ఇన్ కేస్ నాకు ఈ షేప్ నచ్చట్లేదండి. వేరే షేప్ ఏదైనా కావాలా? చేంజ్ షేప్‌లోకెళ్ళండి. ఓకేనా? ఇచ్చేసి నేను చూడండి ఇక్కడ ఈ మోడల్ ఇచ్చాను. ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏది కావాలంటే మనం ఆ షేప్ అయితే క్లిక్ చేసుకున్నామంటే సరిపోద్ది. నేనైతే ప్రీవియస్‌దే దీన్నే తీసుకున్నానండి. అర్థమైంది గదా! ఈ విధంగా అయితే చేయటం జరుగుతదండి. తర్వాతొచ్చేసి షాడో. షాడో మీన్స్ నీడ మారిగా గావాల. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్న. షాడో ఎఫెక్ట్స్‌లోకెళ్ళాను. చూడండి మౌస్ ఈడ పెట్టినామనుకోండి మనకేమైతదంటే ఓకేనా? దానికి సంబంధించిన షాడో అనేది రావటం అనేది జరుగుతది. ఓకేనే నేను ఈ టైప్ తీసుకున్నా. అర్థమైంది గదండీ! ఈ షాడో అనేది నాకు కొంచెం రైట్ సైడ్‌కెళ్ళాలా. ఇక్కడ చూడండి. ఇక్కడుంది గదా! రైట్ బటన్ క్లిక్ చేసుకున్నామనుకోండి మనకేమైతది రైట్ సైడ్‌కెళ్తాది. లేదు డౌన్ ఇచ్చినామంటే ఆ షాడో అనేది కొంచెం కిందకి రావటం అనేది జరుగుతాదండి. లేదు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ తీసుకోండి. టాప్‌లో కాబట్టి టాప్‌లో తీసుకోండి. ఇన్ కేస్ నాకు షాడో ఎఫెక్ట్స్ వద్దనుకున్నాం. ఇందులోకి రాండి. నో షాడో ఎఫెక్ట్స్ ఉంది గదండీ! దాన్ని క్లిక్ చేసుకోండి. 3 ఎఫెక్ట్స్. 3 ఎఫెక్ట్స్ ఏదైనా ఇవ్వాలనుకోండి. 3 ఎఫెక్ట్స్‌లోకి రాండి. ఓకేనా? ఆల్రెడీ దీని గురించి గాని మనం డిస్కస్ చేసినామండి. ఓకేనా? ఈ విధంగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటేనే మనకు 3 ఎఫెక్ట్ అనేది రావటం అనేది జరిగిందండి. మనకిక్కడ చాలా రకాలుంటాయండి మనకి. ఏది కావాలంటే దాన్ని తీసుకోండి. నేనైతే దీన్ని తీసుకున్నాను. అదే విధంగా ఇక్కడికి రాండి. 3 కలర్. 3 కలర్ అంటే ఏందంటే, ఈ టైల్ ఉంది గదండీ! ఈ తోక అంటాం గదా! ఈ 3 కి కలర్ గాని మనం మార్చుకోవచ్చండి. దట్ మీన్స్ ఆ టైల్ గాని కలర్ మార్చుకోవచ్చు. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. డెప్త్ అండి. ఈ టైల్ ఉంది గదా! ఈ డెప్త్‌ని తగ్గించుకోవాలా అనుకోండి. డెప్త్‌లోకెళ్ళండి. ఇది గాని ఆల్రెడీ మీకు చెప్పానండి నేను. లాస్ట్ క్లాస్‌లో పిక్చర్ తీసుకున్నప్పుడు చెప్పానండి. నేనింత తీసుకున్నానండి. ఓకేనా? అదే విధంగా ఈడ డైరెక్షన్. ఓకేనా? ఆహ్, ఏదైతే మనకు ఆ టైల్ అనేది లెఫ్ట్‌లో
టాప్‌లో, బాటమ్‌లో ఉంటే ఎట్టుంటది, మిడిల్‌లో ఉంటే ఎట్టుంటది. ఓకేనా? ఇక్కడ డిజైన్స్ ఉంటాదండి. ఓకేనా? రకరకాల మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఏ టైప్‌లో కావాలంటే ఆ టైప్‌లో తీసుకోవచ్చండి. అంటే టైల్‌ని మనము టాప్‌లోనో, మిడిల్‌లోను, బాటమ్‌లో ఓకేనా? లెఫ్టు, రైటు, మిడిల్‌లో కావాలంటే ఎట్ట కావాలంటే అట్టా తీసుకోవచ్చు. నేను దీన్నైతే తీసుకున్నానండి డైరెక్షన్‌ని. ఓకేనా? ఆల్రెడీ దీని గురించి చెప్పానండి మనం లాస్ట్ క్లాస్‌లో. లైటింగ్, లైటింగ్ అనేది మనము టాప్‌లో ఓకేనా? ఈ సైడ్ నుంచి పడితే ఎట్టుంటది, టాప్‌లో మిడిల్ నుంచి పడితే ఏ విధంగా ఉంటది, టాప్‌లో నుంచి మనకు రైట్ సైడ్ నుంచి ఫోకస్ పడితే ఏ విధంగా ఉంటది, ఓకేనా? మిడిల్‌లో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి పడితే ఏ విధంగా ఉంటది, మిడిల్‌లో ఓకేనా? మిడిల్‌లో రైట్ సైడ్ నుంచి, బాటమ్‌లో అప్ సైడు, బాట్ మిడ్ బా బాటమ్‌లో లెఫ్ట్ అప్ సైడు, ఓకేనా? బాటమ్‌లో అప్ సైడు, బాటమ్‌లో రైట్ అప్ సైడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా లైటింగ్ పడినప్పుడు ఏ విధంగా అయితే షేడ్ వస్తదో ఆ విధంగా రావటం అనేది జరుగుతాదండి. ఓకేనా? సర్ఫేస్ దీన్ని మనం ప్లాస్టిక్ పైన గాని, మెటల్ పైన గాని, వైర్ ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కావాలనుకుంటున్నామో క్లిక్ చేస్తే ఆ విధంగా వస్తది. నేను వైర్ ఫ్రేమ్ తీసుకున్నా అండి. వైర్ ఫ్రేమ్ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఇన్ కేస్ నాకు వద్దనుకున్నప్పుడు ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్, మెటల్ కాబట్టి మెటల్ ఓకేనా? ఏది కావాలంటే దాన్ని తీసుకోండి, సరిపోతది ఈ విధంగా. ఇప్పుడు ఈ షాడో ఉంది గదండీ దీనికు ఓకేనా? 3 డీ ఎఫెక్ట్ అనేది. చూడండి ఇక్కడ ఉంది గదా! నేను రైట్ సైడ్ కంటే రైట్ సైడ్‌కి ఇట్టా మూవ్ జేసుకోవచ్చు. లెఫ్ట్‌గా అంటే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఓకేనా? బాటము ఓకేనా? అదే విధంగా అప్ సైడ్‌కి ఇట్లా చేంజ్ జేసుకోవచ్చు. అర్థమైంది గదండీ! మీకు ఆల్రెడీ నేను పొజిషన్ జెప్పాను. పొజిషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడతది? సరే అండి, నేను ఫస్ట్ డేటా తీసుకుంటాననిక్కడ. డేటా తీసుకొని మళ్ళా ఒకసారి మీకైతే ఆ పొజిషన్ గురించి చెప్తానండి నేను. చూడండి పిక్చర్ ఈడ ఉంది గదా! ఓకేనా? డబుల్ ట్యాబ్ ఇవ్వండి. మనకిదొస్తదండి. ఫార్మాట్ ఒస్తది. ఒకవేళ డబుల్ ట్యాబ్ ఇచ్చినా రాకపోతే మనం ఫార్మాట్ అనేది ఇక్కడికెళ్ళి క్లిక్ చేసుకోండి. పొజిషన్ చూడండి, టాప్, టాప్‌లో మనకు ఏం గావాలా? లెఫ్ట్ సైడ్ గావాలా. నేను ఈ జూమ్‌నయితే తగ్గిస్తానండి. ఇక్కడుంది గదా! 100 ఉంది గదండీ! మైనస్ ఇవ్వండి తగ్గిపోద్ది. ఓకేనా? మనకెందుకంటే ఓ క్లారిటీ కోసం తీసుకున్నానండి దీన్ని. పొజిషన్‌లోకెళ్ళాను. టాప్‌లో లెఫ్ట్, టాప్‌లో మిడిల్, టాప్‌లో రైట్ కావాలంటే దీన్ని వాడతాం. మిడిల్‌లో లెఫ్ట్, మిడిల్‌లో రైట్. బాటమ్‌లో లెఫ్ట్, బాటమ్‌లో రైట్. ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. నేనేం చేశానంటే మిడిల్‌లో తీసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా మనం పొజిషన్ యూజ్ చేయొచ్చండి. టెక్స్ట్ వ్రాపింగ్ అంటాం. టెక్స్ట్ వ్రాపింగ్ అంటే ఓకేనా? స్క్వేర్ అన్నప్పుడు మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా చేంజ్ అయితదండి. అదే విధంగా ఆహ్, ఇక్కడ ఇక్కడ రకరకాలుంటాయండి. ఓకేనా? మనం చూడండి దీన్ని తీసుకుంటేనే ఏమైపోయింది మనకు ఆటోమేటిక్‌గా చుట్టూ అయితే మనకు రావటం జరిగిందండి డేటా అనేది. ఓకేనా? డేటా రావటం జరిగింది. బిహైండ్ టెక్స్ట్ అంటే ఈ విధంగా ఉంటది. అంటే టెక్స్ట్ ఏమైపోయింది మనకు పైనొచ్చింది. పిక్చర్ అనేది కిందకెళ్ళిపోయింది. ఓకేనా? ఇక్కడ రకరకాలుంటాయండి. మీరు జస్ట్ ఒక్కోటి ప్రాక్టీస్ చేస్తా ఉంటే దాని యూజ్ అనేది ఏదో ఏదో తెలుస్తదండి. అర్థమైతుంది గదండీ! దానికోసం వాడతాం. ఇప్పుడు ఈ పిక్చర్ ఇంకొక పిక్చర్ గావాలా? లేదు ఇంకో పిక్చర్ ఏదన్నా ఉంది. దాన్ని పైకి కిందకి పంపించాలనుకోండి. ఓకేనా? మనమైతే ఈ బ్రింగ్ టు సెండ్ టు బ్యాక్ అనేది యూజ్ అవుతది. ఆల్రెడీ నేను దీని గురించయితే లాస్ట్ క్లాస్‌లో చెప్పానండి మీకు. ఓకేనా? రొటేటు, రొటేట్ అంటే గాని మీకు లాస్ట్ క్లాస్‌లో అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ ఇక్కడేందంటే ఇంతకుముందు పిక్చర్‌లో తీసుకున్నప్పుడు గాని, ఓకేనా? కవర్ పేజ్ తీసుకున్నప్పుడు గాని, మనం హైట్ పెంచితే విడ్త్ గాని పెరిగిందండి. విడ్త్ తగ్గిస్తే హైట్ గాని తగ్గిపోయింది. కానీ ఇక్కడ అట్లుండదండి. ఓకేనా? షేప్‌లో అయితే మనకేందంటే హైట్ ఇంక్రీజ్ చేస్తే హైటే ఇంక్రీజ్ అవుతాది. ఓకేనా? విడ్త్ ఇంక్రీజ్ చేస్తే విడ్తే ఇంక్రీజ్ అవుతదండి. డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతది. రెండిటికైతే ఎటువంటి రిలేషన్ ఉండదండి. ఏ ఒక్కటైతే మనం అప్లై చేస్తామో ఆ ఒక్కటి దానికి మాత్రమే అప్లై అవుతది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అర్థమైంది గదండీ! మీలో ఎవరైనా ఈ వీడియో కంటే ముందు వీడియోలు చూడనట్లయితే వాటికి సంబంధించినటువంటి లింక్స్‌ను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోలు చూసినట్లయితే వీటిల మీద మంచి నాలెడ్జ్ అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.